your lines. Boys, get ready. On your mark. Set. Go. పద స్పోర్ట్స్ మీట్ చూద్దాం. స్పోర్ట్స్ బ్రెయిన్ వీక్ గా ఉండే వాళ్ళకి, మనకెందుకే? నేను రాను. అన్నిట్లోనూ మన కాలేజ్ టీం విన్ అవుతుందే. ఏది? మన దద్దే టీమా? అంటే అంటే అదిగో ఆ కనిపిస్తున్నాడే, వాడే దద్ది నెంబర్ 1. అదిగో వాడే దద్ది నెంబర్ 2. అదిగో అక్కడ గంతులేస్తున్నారే, వాళ్ళే మన దద్ది బ్యాచ్. ఈ చదువురని చవటలు ఆడుతూ ఉంటే మనం చూడ్డానికి వెళ్ళాలా? నో, ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డూ. Attention students, we are going to have the prize distribution now. You are requested to assemble in the auditorium. నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ విన్నర్. ఒరేయ్, ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ ఏం తెలిస్తే ఎక్కేస్తారు రే. ఏయ్ మటన్ షాప్, నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఒరే ఎల్రా బాబేలు కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా మీకు? బాక్సింగ్ లో ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా, బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా, బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. హి ఇస్ ఫ్రమ్ సెయింట్ అలెక్స్ కాలేజ్. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు. ఇది నాకే వచ్చింది. ఇదిగో, ఎప్పుడన్నా చూసారా, దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు ఎలాగో మీరు ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో, మీరు కాదు,
నాట్ నో నో. కాదు కాదు కాదు, ఇట్స్ నాట్ ఎన్ఓ నో, కేఎన్ఓడబ్ల్యూ నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్. కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవం. హోల్ కాలేజ్. బొక్కలో కాలేజే. ఐ యామ్ రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, తొందర కొట్టండి, తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. తాత తాత, మామా, ఏంటి ఎవరు లేరు? ఎక్కడ తాత? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? ఏమైంది? బాక్సింగ్ తాత, బాక్సింగ్. తన్నుకోవడాలు గుద్దుకోవడాలు ఎందుకు బాబు అలాంటి ఆటలు? నాన్నేడి? అదేంటి, మ్యాచ్ చూడడానికి రాలేదా? హలో నికల్సన్. జెసికా, నేను రవిని. ఒకసారి డాడీకి ఇస్తావా? సారీ సార్, ఆయన సంగతి మీకు తెలుసుగా, ఎవరు చేసినా ఇవ్వద్దన్నారు. పర్లేదులే, నేనే ఆయనకు చేస్తాను. To fix responsibility for the price rigging in the post-budget sessions. Data of both NSE and ఎక్స్క్యూజ్ మీ సార్. okay, BSE are being looked into. హలో డాడీ, నేను. హలో రవి, దిస్ ఇస్ విలియం. మీటింగ్ లో ఉన్నారని తెలుసు, నా ఫోన్ అని చెప్పి ఇవ్వండి. సారీ రవి, ఎలాంటి కాల్స్ అయినా ఇవ్వడం కుదరదు. ఇట్స్ అన్ ఆర్డర్, గో అండ్ గివ్ ఇట్ టు హిమ్. అది కాదు. జస్ట్ గివ్ ఇట్ టు హిమ్. ఓకే. Were put in place on Monday. With Tuesday being a holiday, there will be action from Wednesday onwards. ఎక్స్క్యూజ్ మీ. హలో డాడీ, నేను. ఫోన్ పెట్టేయ్. అది కాదు డాడీ, ఈ రోజు కాలేజ్ లో. ఫోన్ పెట్టేయమన్నానా? డాడీ, ఫోన్ పెట్టరా ఇడియట్. హాయ్ బేబే. ఎరా బుద్ధి ఉందా నీకు? లెక్చరర్ని పట్టుకొని బేబీ గేబీ అంటావా? వాట్ మేడం, వాట్ హ్యాపెండ్? సార్, అది మా వాడు లెక్చరర్ అని తెలియక స్టూడెంట్ అనుకొని బేబీ అన్నాడు సార్. బేబీయా? అంటే లెక్చరర్ అని తెలిస్తే మమ్మీ అని ఉండేవాళ్ళ? అవును బాబో, మన బతుక్కి ఇప్పుడన్నా క్లాస్కి వస్తే కదా ఎవరు మేడమో ఎవరు స్టూడెంటో తెలిసేది. రే, ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇక్కడ కాదురా, నెత్తిరి. సారీ సార్, స్టూడెంట్ అనుకున్నా సార్. స్టూడెంట్ అనుకున్నావా? నువ్వు జాయినింగ్ రోజు వచ్చావు క్లాస్కి, నీకేం తెలుస్తుంది ఎవరు స్టూడెంటో ఎవరు లెక్చరరో? రండి, మొత్తం నిల్చోండి, రండి. కమాన్ కమాన్, ఫార్మ్ ఇన్ ఏ లైన్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. వెరీ గుడ్. ఇంకా నా కొడుకు అంబర్పేటలో దొరికిండు. అది పక్కకు పెట్టు. చిలుక ఏమైందిరా? చిలుక? ఏమైంది చిలుక? నువ్వు తిన్నావురా చిలుకని? చిలుకని తింటాడు అన్న ఎవడన్నా? టూ మచ్. పైసలు ఏమైనా బే? కేఫ్ నడవట్లేదన్నా, మూసేద్దాం అనుకుంటున్నాను. మరి నా పైసలు? నాది రాసారా? మళ్ళీ చెప్పండి. నా దగ్గర లేవు. లేవారా? అంతా అవుతుందా అన్న? మొన్న ఉప్పలు ఇంకో హోటల్ తెరిచిండు. చలో ఫోన్ చేసి పైసలు తెమ్మను. చెయ్యరా. నా మీద చేయకు, నాకు ఎస్పీ గారి బ్యాకప్ ఉంది. నాకేదైనా అయితే నిన్ను బొక్కలో దోస్తాను. మాకేమైనా
పైసలు పుణ్యానికి వచ్చిన ఆయన నీ తల్లి పుణ్యానికి వచ్చిన ఆయన తీరా ముందు పైసలు తీ. C for cat. D for మా ఇలాంటి వచ్చి మాకే తాకేస్తావురా నీ తల్లి నేను సంపద పడతా ఎవడంటే మొత్తం చూస్తా పైసలు ఇవ్వవా పైసలు కొడతావురా సంపద పైసలు కొడతావు ఎప్పుడు తాకేస్తున్నావు నా ఇలాంటి E for elephant. F. తీసుకొని శంకర్ ఇంటికి వచ్చారా? పైసలు వసూలు చేసే తరీకా ఇది. ఇక్కడ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. రాత్రి ఎందుకు ఫోన్ చేశావు? అది బాబు బాక్సింగ్ పోటీల్లో కప్పు గెలిచాడు బాబు. నువ్వు కప్పులు చిప్పలు గెలవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. చేతనైతే ఏ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనూ సీట్ సంపాదించి చదువుకోనరా. మన బిజినెస్ డెవలప్ అవుతుంది, నేను సంతోషిస్తాను. నిన్న నీ ఫోన్ వలన 3 నిమిషాల టైం వేస్ట్ అయింది. ఇంకెప్పుడు అలా చేయకు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు.